జీవితం అంటే ఒక ప్రయాణం అన్న. ఎవరు ముందుకు వెళ్తారు, ఎవరు వెనక్కి పడతారో చెప్పలేం. కానీ ప్రతి అడుగు మనకు ఏదో నేర్పుతుందంటే, బాధలు వచ్చాయంటే అంతే. మనం బ్రతికున్నాం అనే సాక్ష్యం. కష్టాలు మన జీవితం భాగమే. కానీ మనం నిలబడ్డాం అన్నదే గొప్పది. ఒకప్పుడు మనం ఊహించని పరిస్థితిలో పడిపోయాం. కానీ చూడు, ఇప్పటికే మేమున్నాం, శ్వాస తీసుకుంటున్నాం, కదులుతున్నాం. జీవితంలో ప్రతి ఒడిదుడుకు ఒక గుణపాఠం ఉంటుంది. మనం మనల్ని కోల్పోకూడదన్నది అది చెప్పే సారాంశం. ఎవరో మనతో ఉండాలని కాదు, మనమే మనకు తోడుగా ఉండాలి. మనల్ని మనమే ప్రేమించాలి. ఎందుకంటే ఎవ్వరూ మన బాధను పూర్తిగా అర్థం చేసుకోలేరు. కాలం మన కోసం ఆగదు. కానీ మనం కాలంతో నడవడం నేర్చుకోవాలి. ఏ ఒక్కరోజు కూడా వృధా కాకుండా, ఏ ఒక్క అనుభవం నిరుత్సాహపడకుండా మన జీవితం మన చేతిలోనే ఉందన్న. దాన్ని ఎలా మార్చుకుంటామో మనమే నిర్ణయించాలి. బాధల్ని ఆశగా, కన్నీళ్లను చిరునవ్వులుగా మార్చే శక్తి మనలో ఉంది. గమ్యం పెద్దదే కావచ్చు, కానీ మొదటి అడుగు మనదే కావాలి. ఒక్కడుగు ముందుకేస్తే ఆకాశమే మన హద్దుగా మారుతుంది. జీవితం మీద నమ్మకంతో ముందుకు సాగన్నా. ఎందుకంటే నువ్వు ఎంతో ప్రత్యేకమైన వాడివి. నిన్ను మించిన నువ్వే లేవు ఈ లోకంలో.